ఆ మహనీయుడు అగ్రశ్రేణి విప్లవకారుడు, భారతదేశానికే కాదు ప్రపంచ స్థాయిలో కూడా ఏం అనుమానం లేకుండా భగత్ సింగ్ ఖచ్చితంగా అగ్రశ్రేణి విప్లవకారుడు. దాన్ని ఎవరు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. ఆయన చాలా గొప్ప మహోన్నతుడైనటువంటి విప్లవకారుడు. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఆయన అందుకున్న 23 సంవత్సరాల స్వల్ప చిన్న జీవితం ఆయన అందుకున్న ప్రమాణాలను ఎవరు అందుకోలేరు. దురదృష్టం ఏంటంటే చరిత్రలో అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భగత్ సింగ్ కి ఉన్నంత పేరు ప్రఖ్యాతులు సాయుధ విప్లవకారుడు భారతదేశంలో మరెవరికి లేవు. ఇవాళ ఆయన యూత్ ఐకాన్ గా చూస్తున్నారు. ఇది ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే భగత్ సింగ్ మాత్రమే కాకుండా భారతదేశ సాయుధ విప్లవకారులోనే అనేక మంది మహనీయులు, అనేక మంది మహోన్నత విప్లవకారులు, అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు నెలకొల్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. వాళ్ళందరి గురించి కూడా మనం తలుచుకోవాలి. ఈరోజు భగత్ సింగ్కి ఇంత పేరు రావటం, వాళ్ళకు కూడా ఇంతే స్థాయి పేరు రావడంలో ఏమాత్రం వాళ్ళు తక్కువ అర్హులు కాదు. వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలి. అయితే ఇవాళ రావటం వెనకాల ఏ కారణాలు ఉన్నాయి ఈ స్థాయిలో అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. 1924లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేటువంటి ఒక విప్లవ సంస్థని స్థాపించడం జరిగింది. సచేంద్రనాథ్ సన్యాల్. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే భగత్ సింగ్ ఈ సంస్థకి చెందినటువంటి ఒక విప్లవకారుడు, ఒక నాయకుడు. ఆయన 1928లో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ప్రభృతులు దీన్ని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా పేరు మార్చడం అనేది జరిగింది. ఇప్పుడు ఎవరినైనా మనం అడిగితే భగత్ సింగ్ అగ్రశ్రేణి విప్లవకారుడు అని మనం చెప్పుకున్నాం. సంస్థని స్థాపించినటువంటి ఆ సంస్థలో అగ్రశ్రేణి నాయకులుగా ఉన్నవాళ్ళు కూడా అగ్రశ్రేణి విప్లవకారులుగా మనం చెప్పుకోవాలి. చాలా మందికి ఆ పేర్లు కూడా తెలియవు. సచేంద్రనాథ్ సన్యాల్ కానీ, యోగేష్ చటర్జీ గారు కానీ, జతేంద్రనాథ్ కానీ, ఇలా అనేక మంది విప్లవకారులు ఉన్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ కూడా హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో నాయకులుగానే పనిచేశారు. 1925లో వాళ్ళు కకోరి రైలు దోపిడీ అనేది చేయటం అనేది గొప్ప, ఎంత చారిత్రాత్మకమైన సంఘటన అది. మరి ఆయనతో పాటు 1927 వచ్చేసరికి రామ్ ప్రసాద్ బిస్మిల్ని, అష్ఫాకుల్లా ఖాన్ని, అదేవిధంగా రాజేంద్ర లాహిరిని, రోషన్ సింగ్ని, చాలా వాళ్ళేమి తక్కువ విప్లవకారులు కాదు, అగ్రశ్రేణి విప్లవకారులు వాళ్ళంతా కూడా. ఇది 1927 నాటికి సంఘటన. 28 వచ్చేసరికి ఈ అగ్రశ్రేణి నాయకత్వం సచేంద్రనాథ్ సన్యాల్ కూడా అరెస్ట్ అయ్యి వారు కూడా ద్వీపాంతర శిక్షకు వెళ్ళారు. అంటే అండమాన్లో ద్వీపాంతర శిక్షకి గురైనటువంటి వాళ్ళలో సచేంద్రనాథ్ సన్యాల్ కానీ, ఆయన అక్కడి నుంచి మంచి పుస్తకం కూడా రాశాడు బందీ జీవనం తర్వాత. అండమాన్ జైల్లో 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి వాళ్ళు ఎవరికి కూడా క్షమాభిక్ష ఉత్తరాలు రాసుకునే వాళ్ళు కాదు. వాళ్ళ పేర్లు ఆ జైలుకి పెట్టినా లేకపోతే వాళ్ళని తలుచుకున్నా బాగుండేది. కానీ బ్రిటిష్ వాళ్ళకి క్షమాభిక్ష పెట్టుకుని బతిమాలుకుని బయటపడి హిందూ మతోన్మాద సిద్ధాంతం రాసినటువంటి సావర్కర్ పేరు చెప్పుకుంటున్నారు. 27లో రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, రోషన్ సింగ్ చనిపోవటం, ఇంకా అనేక మంది విప్లవకారులు ద్వీపాంతర శిక్షలకి, యావజ్జీవ శిక్షలకి గురి కావటం, ఇది ఒక కుదుపు అనమాట. దీని తర్వాత అప్పటికి కూడా బయట ఉన్నటువంటి వాళ్ళలో మనకి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ కానీ ఇంకా చాలా మంది విప్లవకారులు దీన్ని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీగా మార్చుకుని దీన్ని కొనసాగించారు. 1927 తర్వాత చాలా మంది ఉన్నారండి. జతేంద్రనాథ్ కూడా ఉన్నాడు, భట్కేశ్వర్ దత్ కూడా ఉన్నాడు, రాజ్గురు సుఖదేవ్ కూడా అదే పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. ఇది జరుగుతున్నప్పుడు 1928 అక్టోబర్లో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా భారతదేశం అంతా కూడా సైమన్ కమిషన్ని సైమన్ గోబ్యాక్ అని సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఒక పెద్ద ఊరేగింపు లాహోర్లో జరుగుతున్నప్పుడు లాలా లజపత్ రాయ్ మీద లాఠీచార్జ్ జరగడం, ఆ లాఠీచార్జ్ కారణంగా ఆయన గాయపడడం, ఆ తర్వాత ఆయన చనిపోవడం విప్లవకారుని కలిసివేసింది. ఆయన నవంబర్ 17, 1928 చనిపోయారు. కరెక్ట్గా ఒక నెల రోజులకి నవంబర్ 17 ఆయన చనిపోతే 1928 డిసెంబర్ 17న శాండర్స్ని, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఇంకా చాలా మంది విప్లవకారులు వాళ్ళు దాడి చేసి ఆయన్ని కాల్చి చంపారు. మాటు వేసి ఒక ప్లాన్ ప్రకారం శాండర్స్ని కాల్చి చంపడం అనేది జరిగింది. ఇది జరిగిన తర్వాత కరెక్ట్గా ఒక 4-5 నెలలు తిరగకుండానే విప్లవకారుల గురించి ఒక చర్చ వచ్చింది. మనం మన కార్యక్రమం బయటికి తెలియాలంటే, ఎక్కువ మంది ఆకర్షితులు కావాలంటే మనం డైరెక్ట్గా ఢిల్లీలో మనం ఈ సెంట్రల్ అసెంబ్లీలో మనం బాంబు వేయాలి. ఆ బాంబు కూడా ఎవరిని చంపడానికి కాదు, మన కార్యక్రమం తెలియజేయడం గురించి. ఈ పని మరెవరైనా చేస్తే బాగుంటుంది. కానీ ఈ పనికి భగత్ సింగ్ని గనక ఈ పనిలో పెడితే, అప్పటికే ఆయన ఒక బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపి ఉన్నాడు కాబట్టి ఆయన కనుక పట్టుబడితే, అంటే పట్టుబడాలనేది స్కీమ్, దాంట్లో అంతా కూడా బాంబు వేసి పట్టుబడాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు ఈ పని. ఖచ్చితంగా ఆయన మరణశిక్ష పడుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ భగత్ సింగ్ మొట్టమొదటి ఆ లిస్టులో లేడు పార్టీ చర్చల్లో. తర్వాత ఎవరో ప్రొవోక్ చేయడం వల్ల నువ్వేమైనా భయపడుతున్నావు అలాంటిది ఏదో అంటే, నేను భయపడ్డం ఏంటని తన పేరుని దాంట్లో పెట్టుకోవడం, అందరినీ ఒప్పించడం, భగత్ సింగ్, భట్కేశ్వర్ దత్ కలిసి ఈ సెంట్రల్ అసెంబ్లీలో బాంబు వేయడం అనేది జరిగింది. భగత్ సింగ్ని మృత్యు కోరలకు అప్పచెప్పకూడదు, మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా
మరొకళ్ళు అయితే కనుక ఆ బాంబులో ఎవరిని చంపదలుచుకోలేదు కాబట్టి సెంట్రల్ అసెంబ్లీలో అది ఎవరికి హాని కలగడం రీతిలోనే బాంబు తయారు చేశారు. సో అందుకని ఖచ్చితంగా అది పాంప్లెట్స్ వేసి ఇది ఈ చెవులు లేనటువంటి ప్రభుత్వానికి మేము చెప్పడానికి చెప్తున్నాం అని చాలా మంచి ఉత్తేజకరంగా రాశారు. పాంప్లెట్స్ చిమ్మారు, చాలా మంది భయపడిపోయి చంపేస్తారనుకున్నారు. ఆ తర్వాత కూడా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఎవరు రాలేదు. మీకు దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి, మేము ఇక్కడే ఉన్నామని వాళ్ళు పారిపోకుండా అరెస్ట్ అయ్యారు స్వయంగా. ఇది ప్లాన్ లో భాగమే. అంటే అరెస్ట్ అయితే ఖచ్చితంగా పాత కేసు ఉంది కాబట్టి ఈయనకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడే అవకాశం. అగ్రశ్రేణి నాయకుడిని ఉరిశిక్షగా అప్పచెప్పడం కంటే కూడా ఎవరినైనా వేరే వాళ్ళని ఆ పని చేయనిస్తే వాళ్ళకి ఉరిశిక్ష అయితే పడకపోయే అవకాశం ఉంది అనేటువంటిది ఒక అండర్స్టాండింగ్. పడచ్చు కూడా. అయితే ఖచ్చితంగా భగత్ సింగ్ వెళ్తే శాండర్స్ మర్డర్ కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈయన ఉరిశిక్ష పడుతుందనే అభిప్రాయం ఉంది కాబట్టి ఈయన పేరు ముందర పార్టీ అనుకోలేదు. కానీ పార్టీని ఒప్పించి మిగతా నాయకుల్ని ఈయన తన పేరు దాంట్లో ఉండేలా చూసుకోవడం అనేది జరిగింది. అట్లా భగత్ సింగ్ స్పష్టంగా దీనికి చావుకు సిద్ధపడే పనిచేస్తారు. అండ్ మొట్టమొదటి ఏంటంటే ఈ మనం సెంట్రల్ అసెంబ్లీలో బాంబు వేసిన తర్వాత ఖచ్చితంగా పట్టుబడాలి, ఈ త్యాగం అనేది అందరికి తెలియాలి. ఆ సందర్భంగా కోర్టు చర్చల సందర్భంగా భారతదేశం యువతరంలో చర్చ జరగాలి అనేటువంటి ఒక కొత్త స్ట్రాటజీని పార్టీ తీసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళు చాలా మటుకు వాళ్ళది ఒక ఆత్మాహుతి దాడి లాంటిది, వాళ్ళు ప్రాణాలు బలిపెట్టడానికి సిద్ధపడి వెళ్తున్నారు. ఆల్రెడీ శాండర్స్ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి అయితే ఇంక కంప్లీట్ గా ఆయన మీద హోప్ వదులుకోవాలి. ఆ చర్చ అందుకే జరిగింది. కానీ భగత్ సింగ్ దానికి సిద్ధపడి వెళ్ళినాడు. ఆటోమేటిక్ గా అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళు సక్సెస్ఫుల్ గా దాన్ని చేశారు. అక్కడ అరెస్ట్ అయిన వెంటనే దీని మీద మనకి ట్రయల్ అనేది జరుగుతుంది. ఎంతమంది ప్రథమ శ్రేణి విప్లవకారులు ఉన్నారు మనం చెప్పాలంటే, సత్యేంద్రనాథ్ సన్యాల గురించి మాట్లాడుకున్నాం. అదే సమయంలో మన అల్లూరి సీతారామరాజు గారు ఏం చిన్నవాడు కాదు. ఆయన గురించి చాలా ఉత్తర భారతంలో ఎవరికి తెలియదు. ఆయన ఇక్కడే ఉండి 2 సంవత్సరాల పాటు బ్రిటిష్ ఆర్మీ నిలువరించాడు. ఏమి ఎక్కడో బాంబేసి పారిపోవడం కాదు, డైరెక్ట్ యుద్ధం అది. అలాగే బహుశా భారతదేశంలో ఇంత యుద్ధం చేసినట్టు నాకు తెలిసి ఎవడు లేదు. సీతారామరాజు పేరు ఎవరికి తెలియదు. అదే విధంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ లో కొంత తెలుసు, ఎక్కువ తెలియదు కూడా. ఇలా కాకుండా ఈవెన్ సాయుధ విప్లవకారులు కూడా చాలా అంటే వైస్రాయల మీద హత్యా ప్రయత్నాలు చేసినటువంటి వాడు మదన్ లాల్ ఢేంగ్రా ఉన్నాడు ఆయన. అదే విధంగా ఉధమ్ సింగ్ అంటే తర్వాత అనుకోండి ఉధమ్ సింగ్. అంతకుముందు మనం చూసుకుంటే కనుక జతీంద్రనాథ్ దాస్ భగత్ సింగ్ తో పాటు ఈ యొక్క శాండర్స్ దాంట్లో కూడా ఉన్నాడు. ఆయన అరెస్ట్ అయినాడు. జైల్లో వీళ్ళు ఖచ్చితంగా మాకు ఇది రాజకీయ ఖైదీలుగా ట్రీట్ చేసి మంచి సౌకర్యాలు కల్పించాలి తప్పితే ఇలాగ ట్రీట్ చేయకూడదు నేరస్తులాగానే దాని మీద నిరాహార దీక్షలు చేశారు. 63 రోజులు నిరాహార దీక్ష చేసి జతీంద్రనాథ్ దాస్ చనిపోయినాడు. నిరాహార దీక్షలు, భగత్ సింగ్ నిరాహార దీక్ష, రాజ్గురు కూడా నిరాహార దీక్ష. 24 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జతీంద్రనాథ్ దాస్ చనిపోయినప్పుడు లాహోర్ జైలు నుంచి కలకత్తాకి ఆయన యొక్క డెడ్ బాడీని తరలిస్తే ప్రతి స్టేషన్ దగ్గర వేల మంది జనం వచ్చి చూశారు. అదే కాకుండా కలకత్తాలో సుమారుగా 2 మైళ్ళ పొడుగు అంటే 5 లక్షల మంది జనం ఆ ఊరేగింపులో పాల్గొన్నారని రికార్డు. ఇప్పుడు ఆయన కూడా చనిపోయినటువంటిది 1929 జూన్ 15 చనిపోయినాడు. అంటే 63 రోజులు నిరాహార దీక్ష ఒక రికార్డు ఆ యువకుడు ఆయన చేయటం చాలా గొప్ప విషయం. అలాగే భగత్ సింగ్ కూడా చేసినాడు నిరాహార దీక్ష. ఆయన కాదు అంటే అనేక మంది, అలాగే రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ కూడా వాళ్ళు గొప్ప త్యాగం చేశారు. వాళ్ళు కాకోరి విప్లవకారులు, చాలా గొప్ప రైటింగ్ కూడా రాదు. ఇది అంటే నేను అనేది ఏంటంటే చాలా మంది విప్లవకారులు చాలా గొప్ప అలా భగత్ సింగ్ తప్పిద్దామని భగవతీ చరణ్ ఓహ్రా ఆయన గొప్ప మేధావి, గొప్ప విప్లవకారుడు. బాంబు తయారు చేసే క్రమంలో బాంబు పేలిపోయి చనిపోయినాడు. కనీసం అక్కడ రావి నది తీరంలో ఆయన బాంబు పేలినప్పుడు అక్కడ బ్రిడ్జ్ కింద ఆయన చాలా గంటలు, కనీసం 6-7 గంటలు మరణ వేదన పడుతూ పేగులన్నీ బయటపడిపోయి ఆయన తీసుకెళ్ళి ఎక్కడ చూపించలేదు, చచ్చిపోవడమే. చచ్చిపోతూ కూడా ఏమీ బాధపడకుండా, ఏమి ఇది చేయకుండా విప్లవాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, వీళ్ళని బాగా చూసుకోవాలని థర్డ్ విప్లవకారులు చెప్పి చనిపోయినాడు. నాకు తెలిసి భగవతీ చరణ్ ఓహ్రా గురించి కూడా పెద్ద ఎవరికి తెలియదు. భగవతీ చరణ్ ఓహ్రా భార్య దుర్గాబాబి. ఆమె దుర్గాబాబి భగత్ సింగ్ భార్యగా నటించి ఆయన తప్పించడంలో చాలా గొప్ప పాత్ర పోషించింది. ఆమె గురించి కొంత తెలుసు, కొంత తెలియదు. దాదాపుగా ఆమె గురించి కూడా పెద్దగా మనకు తెలియడం అనేది కనిపించదు. కానీ భగత్ సింగ్ కి ఖచ్చితంగా కొన్ని విశిష్టతలు ఉన్నాయి, లేవనలే. 23 సంవత్సరాల వయసున్న పిల్లవాడి కంటే ఎక్కువ పరిణితి, ఎక్కువ మెచ్యూరిటీ ఆయన చూపించాడు. దేశ సమస్యలు అన్నిటి మీద కూడా ఆయన ఏదో ఒక ముందర ఏంటంటే ఆయన ఒక జర్నలిస్ట్, ఆయన మంచిగా రాసేవాడు. ఆయన చాలా విషయాల మీద ఆ వయసులో మించి చాలా గొప్ప పరిణతితో చాలా విషయాలను స్పష్టంగా రాసేటువంటి ప్రయత్నం చేశాడు. సాయుధ విప్లవకారుడుగా ఆయన సాయుధ పందా కమిట్ అయినటువంటి మనిషి, కంప్లీట్ గా ఆ విప్లవానికి ప్రాణత్యాగం విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయనటువంటి మనిషి. అంచేత ఆయన ఇప్పుడు మన దేశంలో చూస్తే కనుక కమ్యూనిస్టులు ప్రధానం, భగత్ సింగ్ పేరు ఎక్కువ తీయడం అనేది మనం చూస్తాం. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ కానీ లేకపోతే మరొక విప్లవకారుడు కానీ కంటే కూడా, రాజేంద్ర లాహిరి కంటే, రోషన్ సింగ్ అందరికంటే కూడా భగత్ సింగ్ ఎక్కువ నేను నాస్తికుడని చెప్పుకున్నాడు. అంతేకాకుండా ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతం వైపు ఖచ్చితంగా ఆకర్షితుడయ్యాడు, ఆయన టీం కూడా. ఇది
భారత కమ్యూనిస్ట్ పార్టీని కమ్యూనిస్టులందరినీ కూడా విపరీతంగా ఆకర్షించింది ఈ విషయం. అంటే కమ్యూనిస్టుల వల్ల ఆయనకు ప్రఖ్యాతి వచ్చిందని చెప్పడం నా ఉద్దేశం కదా. ఆయన అప్పటికే ప్రఖ్యాతుడు, ఆయన చిన్నవాడు కదా. కమ్యూనిస్టులు దేశంలో భగత్ సింగ్ పేరు చెప్పినట్టుగా మరి ఎవరి పేరు చెప్పరు.